మీరా ఆ చీర చాలా మురిగ్గా ఉంది, ఉతికి ఆరేసి వస్తాను. ఓకే ఓకే. ఏంటి ఇంత వర్షం వస్తోంది? ఛ, ఎందుకు ఇంత వర్షం కురుస్తోందో? అదే కాకుండా ఇప్పుడు కరెంటు కూడా పోయింది. అమ్మయ్య, వచ్చేసింది. మీరా, ఎక్కడ పెట్టాను? ఏ మీరా, ఇక్కడ కూడా లేదే. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అన్నా, అమ్మా, మీరా ఇటువైపు ఏమైనా వచ్చిందా? చూడలేదమ్మా. నేను బట్టలు ఉతుకుతున్నాను, రూమ్ లో చూస్తే తను కనిపించలేదు. తన మొబైల్ కోసారి ట్రై చేసి చూడండి అమ్మా. అది ప్రాబ్లం, ఫోన్ రూమ్ లోనే ఉంది. పక్క రూమ్ లో కనుక్కున్నారా? లేదు. అక్కడే ఉండుంటారమ్మా, ఇంకెక్కడికి వెళ్ళరు. సరే, నేను వెళ్ళి చూస్తాను. ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారు?
మీరా మీ రూమ్కి వచ్చిందా? లేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను నా బట్టలు వాష్ చేయడానికి వెళ్ళాను. తను అప్పుడు స్నానం చేస్తుంది. వచ్చి చూస్తే తన రూమ్లో లేదు, ఫోను అక్కడే ఉంది. నాకేదో తప్పుగా అనిపిస్తోంది. నాతో కాస్త వస్తావా? సరే, నేను ఇప్పుడే వస్తా. ఓవర్గా చేస్తున్నావు. ఇక్కడికి మీరా వచ్చిందా? లేదు, ఏమైంది? నేను బట్టలు ఉతుకు వచ్చి చూస్తే తనకు అనిపించలేదు, అందుకే అడుగుతున్నాను. తనకేమైందో తెలియదు. నువ్వు కాస్త వస్తావా? వెతుకుతాం. నువ్వు మీరాని ఎక్కడైనా చూసావా? ఇక్కడ రాలేదు. అయ్యో, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏం చేసేది పూజ? మనం ఒక పని చేద్దాం, మన సెక్యూరిటీ అన్నయ్యని అడుగుతాం, తనకి తెలుసుంటుంది. రండి అడుగుదాం. అన్నా, మీరాని చూసారా? నేను చూడలేదమ్మా. అన్ని చోట్ల వెతికారా? వెతికాం, తను ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి మనం ఉంటుంది? బయటికి వెళ్ళి వెతుకుతామా? పదండి చూద్దాం, పదండి. ఎందుకు ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నావు? మీరా వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం బెటర్. అది చెప్పిందన్నీ కరెక్టే, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం వస్తుంది కదా. ఆల్రెడీ 10:30 అయిపోయింది. తొందరగా ఫోన్ చేయి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం ఏం చేయాలని. అవును, ఆమె కరెక్ట్. హలో, అవును సంజయ్నే మాట్లాడుతున్నాను. చెప్పు పూజ. మీతో ఏం చెప్పలేదా తను ఎవరినైనా కలవడానికి వెళ్తున్నానని? సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎవరికి ఏం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందేమో. అన్నయ్య, మీరు ఇంట్లోనే ఉన్నారా, డ్యూటీకి వెళ్ళారా? నేను అర్జెంటుగా ఇప్పుడు మిమ్మల్ని కలవాలి. అవును, ఇప్పుడే. నేను అర్జెంటుగా ఓ చోటుకి వెళ్ళాలి. మీరా ఉంటున్న హాస్టల్ నుండి కాల్ వచ్చింది. తను అక్కడ కనిపించడం లేదట. ఇప్పుడు రాత్రి 11 కావస్తోంది. అలా అనకండి అన్నయ్య, మనం ఇప్పుడే బయలుదేరాలి. అవును, నేను ఇంట్లోనే ఉన్నాను. అలాగన్నయ్య. आने